ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం జ్ఞాపక శక్తి పెరగడం. అసలు జ్ఞాపక శక్తి లోపించడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? జ్ఞాపక శక్తి అనేది మనం అనుభవాల ద్వారా నేర్చుకున్న జ్ఞానం గుర్తుండటమే. ఈ గుర్తుండడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఏదైనా వస్తువును చూసినప్పుడు దాని పేరు ఇది ఈ విధంగా ఉంటుందని గుర్తించడం. రెండవది గుర్తుకు తెచ్చుకోవడం. అంటే ఏదైనా విషయాన్ని చెప్పగానే ఆ విషయం ఎలా ఉంటుందో ముందుగానే అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం కనుక దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. మన యొక్క ఏకాగ్రతపై ఈ యొక్క జ్ఞాపక శక్తి కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏకాగ్రతతో మనం ఏదైనా పనిని చేసినట్లయితే ఈ సమస్య లేకుండా ఉంటుంది. ఇక్కడ ఏకాగ్రతతో ఎందుకు పని చేయలేకపోతాం? మనకు మానసిక దోషాలు ఉండడం వల్ల, ముఖ్యంగా కోపము, ఆతృత, భయము ఇలాంటివి ఏవైనా మనకు ఉన్నప్పుడు ఏదైనా విషయం తెలియగానే వెంటనే దానికి స్పందిస్తూ ఆతృతతో పరిగెడుతూ ఇతర విషయాలను మర్చిపోతుంటాం. అంటే వాటి గురించి ఏకాగ్రతతో మనం చూడకుండా ఆ విషయాలను పరిశీలించకుండా వదిలివేస్తుంటాం. ఇలా చేయడం వల్ల ప్రధానంగా జ్ఞాపక శక్తి అనేది లేకుండా పోతుంటుంది. ఇక చాలామంది పిల్లలు బాగా చదివి ఫస్ట్ ర్యాంకులు చేయాలని, లేకపోతే దేశంలో రకరకాల ఎగ్జామ్స్ అన్నిటిలోనూ ఫస్ట్ ర్యాంకులు సాధించాలని వాళ్ళ మీద ఒత్తిడి పెంచి నువ్వు ఇలా చదవాలి, అలా చదవాలి, ఇలా చేయాలి అని ఈ ఒత్తిడితో వాళ్ళు తికమకమయ్యి వాళ్లకు ఏ విషయము సక్రమంగా గుర్తుంచుకోలేకపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దీనిలో ఏది మనం నేర్చుకోవాలి, ఏది సక్రమంగా గుర్తుపెట్టుకోవాలి, ఏది గుర్తుపెట్టుకోకూడదు అనే విషయం సందిగ్ధంలో ఉండడం వల్ల వాళ్ళు సక్రమంగా గుర్తుంచుకోలేకపోతారు. అంతేగాక తల్లిదండ్రులు అంటే భయం, లేకపోతే టీచర్లు అంటే భయం, లేదా ఏదైనా విషయం మాట్లాడాలంటే 10 మందిలో మాట్లాడగానే ఆ భయం అలాంటివి ఉన్నప్పుడు సాధారణంగా ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ మిత్రులతో కానీ చాలా బాగా మాట్లాడే వాళ్ళు 10 మందిలోకి వెళ్ళి మాట్లాడగానే వాళ్ళకు ఆ విషయం సక్రమంగా గుర్తుకు రాక మాట్లాడలేకపోతుంటారు. అప్పుడు సక్రమంగా గుర్తుండడం లేదంటారు. అది గుర్తుండడం లేకపోవడం కాదు, ఇక్కడ కేవలం భయం, ఆందోళన ఇలాంటివే ఇక్కడ కారణమవుతుంటుంది. కనుక వీటిని అధిగమించినట్లయితే ఈ యొక్క జ్ఞాపక శక్తి సక్రమంగా లేకపోవడం అనే సమస్య బాధించదు. సుబ్రహ్మణ్యం గారు, జ్ఞాపక శక్తి పెరిగేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? జ్యోతిష్మతి గింజలు, మాల్కంగిణి జ్యోతిష్మతి అనే పేరుతో మనకు మార్కెట్లో లభిస్తుంది. ఇలాంటి వాటిని తీసుకొని 50 గ్రాముల మోతాదులో చూర్ణం చేసుకోవాలి. అయితే చూర్ణం చేసుకోవడానికి కష్టతరమవుతుంది, ఎందుకంటే దీంతో తైలం కూడా ఉంటుంది. కనుక కొద్దిగా వేయించుకొని తర్వాత చూర్ణం చేయాలి. ఆయిల్ లాంటిది కనుక ఎక్కువగా వస్తున్నట్లయితే కొంతసేపు ఎండలో ఆరబెట్టి తర్వాత మళ్ళీ దోరగా వేయించి చూర్ణం చేయాలి. అలా తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. దీన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. తరువాత కావాల్సిన మంచి ఔషధం బాదాం. బాదాం దీనిలో చాలా రకాలు ఉంటాయి. వీటిలో మామ్రా బాదాం అనే రకం ఉంది. దాంట్లో పెద్దవి వస్తాయి, దాన్ని జంబో సైజ్ అంటారు. అలాంటి వాటిని తీసుకున్నట్లయితే ఔషధ గుణాలు చాలా బాగుంటాయి. అలాంటి వాటిని తీసుకొని నీటిలో వేసి నానబెట్టి తర్వాత పై పొట్టు తీసేయాలి. వేడి నీటిలో వేసి నానబెట్టినట్లయితే తొందరగా పొట్టు వచ్చేస్తుంది. అలా వచ్చేసిన తర్వాత పలుకులు పలుకులుగా చేసి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత దాన్ని మెల్లగా దంచి చూర్ణం చేయాలి. అయితే దీనిలో కూడా తైల గుణం ఎక్కువగా ఉంటుంది కనుక సక్రమంగా చూర్ణం కాదు, ఎక్కువగా తైలమే బయటకు వస్తుంటుంది. అందుకని దీన్ని పగలగొట్టిన తర్వాత మళ్ళీ ఎండలో పెడుతూ మెత్తగా నూరుతున్నట్లయితే పేస్ట్ లాగా తయారవుతూ ఉంటుంది. అలా తయారు చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఈ యొక్క ఔషధాన్ని కూడా 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం అశ్వగంధ. ఈ అశ్వగంధను కూడా శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా అశ్వగంధ వేర్లను పాల యొక్క ఆవిరితో ఉడికించినట్లయితే చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా కుండకు లోపల పాలు పోసి దానిపైన గుడ్డ కట్టేసి ఆ గుడ్డ మీద ఈ యొక్క అశ్వగంధ వేర్లను వేసి కింద మంట పెట్టి వెలిగించినట్లయితే పాలు మరుగుతూ పాల యొక్క ఆవిరి పైకొస్తూ ఆ ఆవిరితో ఈ యొక్క వేర్లు శుద్ధి అవుతాయి. అలా 1 నుంచి 7 సార్ల వరకు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు శుద్ధి చేసి తర్వాత నెయ్యిలో వేసి వేయించి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 200 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. ఈ 3 రకాల మూలికలను మనం లేహ్యంలాగా తయారు చేసుకోవాలి. అంటే వీటిలో తైలం బాగా ఉండడం వల్ల ఈ మూడింటిని వేసి బాగా నూరుతున్నట్లయితే పొడి పొడిగా వీలైతే కొద్దిగా లేహ్యంలాగా కూడా తయారవుతుంది.
ఇలా తయారు చేసుకున్నది 15 రోజుల వరకు బూజు పట్టకుండా బాగుంటుంది. దీనికి ప్రిజర్వేటివ్స్ లాంటిది ఏదైనా కలిపినట్లయితే ఇంకొంత ఎక్కువ కాలం బూజు పట్టకుండా కాపాడగలుగుతుంది. అంటే పచ్చకర్పూరం లాంటిది కలిపినట్లయితే 1 నెల నుంచి 2 నెలల వరకు బూజు పట్టకుండా చాలా ఆరోగ్యకరంగా ఉండగలుగుతుంది. ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకొని ఒక గాజు సీసాలో దాచుకొని మీరు రోజు ఉపయోగించేటప్పుడు దీన్ని 1/2 స్పూను నెయ్యిలో బాగా కలిపేసి మంచి లేహ్యంలాగా బాగా పాకంలాగా తయారవుతుంది. అలా తయారు చేసుకొని నోట్లోకి వేసుకొని చప్పరిస్తూ మింగుతుండాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తున్నట్లయితే మీకు కావలసినంత జ్ఞాపకశక్తి పెరగలుగుతుంది.